గుడ్ మార్నింగ్ స్టూడెంట్. సెకండ్ సెమ్ లో ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్ ఏంటిది మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అన్నాడు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక కండిషన్ ఏముంటుందంటే ఎగ్జాంపుల్కి d square y by dx square plus dy by 2 into dy by dx plus y is equal to 0. సో దీని యొక్క ఆర్డర్ అండ్ డిగ్రీ చెప్పమన్నాడు. సో ఆర్డర్ అంతా ఇక్కడ హయ్యర్ పవర్ని ఆర్డర్గా తీసుకుంటాం. సో హయ్యర్ పవర్ ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో హయ్యర్ పవర్ ఎంత? 2 ఈజ్ ఏ ఆర్డర్. సో డిగ్రీ ఎట్లా కనుక్కుంటాం? హయ్యర్ పవర్ యొక్క హోల్ పవర్ ఎంత ఉంది? హయ్యర్ ఆర్డర్ యొక్క హోల్ పవర్ ఎంత ఉందంటే 1 ఉంది. హయ్యర్ ఆర్డర్ యొక్క మనం ఓన్లీ హయ్యర్ ఆర్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ హయ్యర్ ఆర్డర్ యొక్క హోల్ పవర్ ఎంత ఉందంటే 1 ఈజ్ ఏ డిగ్రీ. ఇంకో కండిషన్ చూద్దాం. ఇంకో కండిషన్ ఏముంది? 3 into d cube y by dx cube plus x into dy by dx plus y is equal to 0. సో దీని యొక్క ఆర్డర్ ఎంత? డిగ్రీ ఎంత? ఆర్డర్ ఎంత? హయ్యర్ పవర్ ఎంత ఉంది? 3 ఉంది. 3 ఈజ్ ఏ ఆర్డర్. హయ్యర్ పవర్ యొక్క హోల్ పవర్ ఎంత ఉంది? మనకి ఇక్కడ 1 ఉంది. సో అది మనకు డిగ్రీ అవుతుంది. ఎంత ఉంది? అలాగే d cube y by dx cube హోల్ స్క్వేర్ ప్లస్ d square y by dx square ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని యొక్క ఆర్డర్ ఎంత? అలాగే డిగ్రీ ఎంత? ఆర్డర్ ఎంత? 3. డిగ్రీ ఎంత? 2. ఆర్డర్ ఏమో 3, డిగ్రీ ఏమో మనకు 2. ఓకేనా? సో మనం dy by dx కండిషన్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే dy by dx అని ఇవ్వచ్చు, లేదా ఆర్ y1 అని ఇవ్వచ్చు, లేదా ఆర్ y డాష్ అని కూడా ఇవ్వచ్చు. సో ఈ కండిషన్లన్నీ మనకు dy by dx కిందకి వస్తుంది. సో y1 అన్న dy by dx అవుతుంది, y డాష్ కూడా dy by dx. అలాగే d square y by dx స్క్వేర్ని ఏమైనా రాసుకోవచ్చు y2 లేదా y డబల్ డాష్. సో d క్యూబ్ y by dx క్యూబ్ని ఏమైనా రాసుకోవచ్చు y3 ఈజ్ ఈక్వల్ టు y ట్రిపుల్ డాష్. సో మనకు ప్రాబ్లమ్స్ y డాష్ అని అడగవచ్చు, లేకుంటే dy by dx అని అడగచ్చు. సో ఎలా ఇచ్చినా కూడా అది మనకు డిఫరెన్షియేషన్ dy by dx అవుతుంది. ఓకేనా? సో డిఫరెన్షియేషన్ మనకు 2 టైప్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటి? మనకు ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సెకండ్ ఏంటిది మనకి ఇక్కడ? పార్షియల్ డిఫరెన్స్ ఈక్వేషన్. సో డిఫరెన్షియేషన్ మనకు 2 టైప్స్ ఉంటుంది. అందులో ఒకటి ఆర్డినరీ, అలాగే పార్షియల్. సో ఫస్ట్ ఆర్డినరీ గురించి తెలుసుకుందాం. ఆర్డినరీ ఈక్వేషన్ అంటే ఏంటంటే 1 డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, అలాగే వేరియబుల్ ఉంటుంది. సో 1 ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. అంటే ఒకటి డిపెండ్ అయి ఉంటుంది, ఒకటి ఇండిపెండెంట్గా ఉంటుంది. సో దాన్ని మనం ఆర్డినరీ ఈక్వేషన్ అంటాం. ఒకటి డిపెండ్ అయి ఉంటుంది, ఒక వేరియబుల్ ఏమో డిపెండ్ అయి ఉంటుంది, ఒక వేరియబుల్ ఏమో ఇండిపెండెంట్గా ఉంటుంది. సో దాన్ని మనం ఆర్డినరీ ఈక్వేషన్ అంటాం. పార్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే 1 డిపెండెంట్ వేరియబుల్ 2 or more
మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో దీన్ని మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఆర్డినరీ ఏమో 1 డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, 1 ఇండిపెండెంట్ ఉంటుంది. కానీ మనకి ఇక్కడ పార్షియల్ ఏమో 1 డిపెండెంట్ వేరియబుల్ ఉంటే 1 లేదా మోర్ డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్ అండ్ సపరబుల్. వేరియబుల్ అండ్ సపరబుల్ నేను ఆల్రెడీ సిలబస్లో వేరియబుల్ సపరబుల్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇచ్చిన కండిషన్ ఏంటిది, dy/dx ప్లస్ f(x, y) = 0 అనే కండిషన్ని మనం ఏమని రాసుకోవచ్చు, dy/dx = f(x)/f(y)గా రాసుకున్నాం. ఇక్కడ వేరియబుల్ సపరబుల్ ఇక్కడనే అర్థమవుతుంది. వేరియబుల్ సపరబుల్ అంటే వేరియబుల్ని సపరబుల్ చేస్తే మనకు వచ్చే కండిషన్ వేరియబుల్ సపరబుల్ అవుతుంది. సో y కండిషన్ y సైడు, x కండిషన్ x సైడ్. సో చేస్తే మనకు y వేరియబుల్ అవుతుంది, x వేరియబుల్ వేరియబుల్ అవుతుంది. సో నేను వైని ఇటు సైడ్ తీసుకొస్తున్నా, y ఇంటూలో బైలో ఉంది, ఇటు వస్తే మనకి ఏమవుతుంది, f ఇంటూ అవుతుంది, f(y) dy = dxని ఇటు సైడ్ తీసుకొస్తున్నా, ఇది బైలో ఉంది కాబట్టి ఇటు వస్తే ఇంటూ అవుతుంది, f(x) dx. సో y టర్మ్స్ y సైడ్ వచ్చినాయి, x టర్మ్స్ x సైడ్ వచ్చినాయి. సో దీన్ని ఏమైనా రాసుకోవచ్చా మనం, m dx ప్లస్ n dy = 0. ఇక్కడ m, n అనేటి x, y, m, n అనేటి ఫంక్షన్స్. దేనికి ఫంక్షన్స్ అంటే x, yకి ఫంక్షన్స్. సో ఇప్పుడు m అంటే ఎంత, ఇక్కడ మనకి ఇక్కడ m అంటే ఎంత, f(x) dx ప్లస్ n అంటే ఇది m. సో y x టర్మ్స్ ఫస్ట్ రాసుకుంటాం, y టర్మ్స్ తర్వాత రాసుకుంటాం, ఇది n. సో ఏమవుతుంది, f(y) dy సో = 0. సో ఇట్లా మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని x టర్మ్స్ x సైడ్, y టర్మ్స్ y సైడ్ తీసుకొచ్చిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ f(x) dx ప్లస్ ఇంటిగ్రేషన్ f(y) dy = c. మన ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కాన్స్టెంట్ కంపల్సరీ తీసుకోవాలి. సో కాన్స్టెంట్ ఏమని తీసుకుంటున్నా, cగా తీసుకుంటున్నా, ఓకేనా. సో ఇది మనకు వేరియబుల్ సపరబుల్. సో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక జనరల్ సొల్యూషన్ వస్తుంది. సో వచ్చిన జనరల్ సొల్యూషనే మనకు కావాల్సిన సొల్యూషన్, ఓకేనా. సో ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ e(x + 1 y dy ప్లస్ y + 1 dx = 0 అని ఇచ్చిండు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం వేరియబుల్ సపరబుల్ అంటే y టర్మ్స్ y, x టర్మ్స్ x సైడ్ తీసుకురావాలి. సో ఫస్ట్ ఇచ్చిన గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చిన కండిషన్ రాసుకుంటున్నా, e(x + 1 y dy ప్లస్ y + 1 dx = 0. సో ఇక్కడ చూడండి, y సైడ్ ఏమో x ఉంది, dx దగ్గర y ఉంది. సో దీన్ని ఏం చేస్తుంది, మనం e(x + 1) అలాగే y + 1 తోటి డివైడ్ చేస్తున్నా. సో డివైడ్ చేస్తే మనకు ఇక్కడ ఏమవుతుంది, e(x + 1 y బై ఎంత, e(x + 1 y + 1 dyకి dy. నెక్స్ట్ y + 1 బై e(x + 1 y + 1 dx = 0. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలింది ఎంత, ఇక్కడ y బై y + 1 dy ప్లస్ 1 బై e(x + 1 dy.
సో ఎక్స్ టర్మ్స్ ఎక్స్, వై టర్మ్స్ వై సైడ్ వచ్చినాయి. సో మొత్తం ఇక్కడ వై టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి మొత్తం ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి. సో వైకి వై వచ్చినాయి, ఎక్స్కి ఎక్స్ వచ్చినాయి. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ y by y plus 1 into dy plus integration 1 by e power of x plus 1 into dx is equal to 0. సారీ c. సో cగా తీసుకోవాలి. ఇంటిగ్రేషన్ చేసినప్పుడల్లా మనం cగా తీసుకోవాలి కంపల్సరీ. సో cగా తీసుకున్నా. ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ y by y plus 1, ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ఇక్కడ. సో వైకి ఇంటిగ్రేషన్ y plus 1 dy ఉంది, అంటే y plus 1 into dy. సో ఇది కాన్స్టెంట్ అంటే 0 అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది y. సో ఇంటిగ్రేషన్ పైన దీని ఇంటిగ్రేషన్ పైన ఉంది కాబట్టి మనకు ఫార్ములా ఏంటిది, ఇంటిగ్రేషన్ y డాష్ ఎక్స్ బై y f of x dx is equal to, ఫార్ములా ఏంటి, log of f of x, log of f of x. f of యొక్క ఇంటిగ్రేషన్ నాకు పైన ఉంటే దాని ఫార్ములా మనకి ఏంటిది, log f of x. సో log f of x, ఇదేమో f of x, ఇదేమో f డాష్ x. సో ఏమనుంది, log f of x అని ఉంది. అంటే మనం ఏం తీసుకోవచ్చు, log f of x అంటే ఎంత, ఇక్కడ y ప్లస్ 1 ప్లస్ ఇది ఇంటిగ్రేషన్ 1/x రూపంలో ఉంది, ఇది మొత్తం x అనుకున్నాం. ఇంటిగ్రేషన్ 1/x రూపంలో ఉంది. ఇంటిగ్రేషన్ 1/x ఏంటిది, log x. x అంటే ఎంత, ఇక్కడ ఈ పవర్ ఆఫ్ x ప్లస్ 1 in 1 ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ లాగ్ వచ్చింది, ఇక్కడ లాగ్ వచ్చింది కాబట్టి నేను దీన్ని లాగ్ cగా రాసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఏది వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది. లాగ్ cగా తీసుకుంటున్నా. సో ఇది ఏ రూపంలో ఉంది, లాగ్ a ప్లస్ b రూపంలో ఉంది. లాగ్ a ప్లస్ లాగ్ b ఈజ్ ఈక్వల్ టు ఏమైతే మనకు లాగ్ a b అవుతుంది. సో నేనేమో రాసుకుంటున్నా, లాగ్ ఇది a ఇది b. సో ఏమవుతుంది ఇక్కడ y ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు లాగ్ c. సో లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఎంత మనకు, y ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు c. సో ఇది మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. మనకేమి ఇచ్చిండు, √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ప్లస్ √1 మైనస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చిండు. సో ఇచ్చిన కండిషన్ రాసుకున్నా. చూడండి, సో మనకు ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఎక్స్ సైడ్ తీసుకురావాలి, వై సైడ్ తీసుకురావాలి. అంటే మనకి ఇక్కడ 1 మైనస్ వై స్క్వేర్ ఇటు రావాలంటే బై చేస్తే మనకి ఇటు వస్తుంది. అలాగే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ చేస్తే సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ ఫస్ట్ ప్రాబ్లం లాగాను అలాగనే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ √1 మైనస్ వై స్క్వేర్ తోటి డివైడ్ చేస్తే మనకు ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 1/1 మైనస్ వై స్క్వేర్ డివై ప్లస్ ఇక్కడ వై క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత ఉంటుంది, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఎక్స్ టర్మ్స్ వై సైడ్. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ వై స్క్వేర్ డివై ప్లస్ ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాక సి. ఓకేనా. సో ఇంటిగ్రేషన్ 1/√1 మైనస్ వై స్క్వేర్ మనకు తెలుసు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఆల్రెడీ ఫస్ట్ సెమ్లో రాయించిన. సో దీని ఇంటిగ్రేషన్ మనకు సైన్ ఇన్వర్స్ వై ప్లస్. సో ఇది కూడా సేమ్ కదా. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇది మనకు కావాల్సిన జనరల్ సొల్యూషన్.